కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ దానిని వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు విమర్శించారు. 30 స్థానాల్లో విజయం సాధించిన తమపై కేవలం 14 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పెత్తనం చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ప్రజలందరూ భగవంతుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి వారు వేసిన కుట్రలన్నీ కూడా ఏవి ఫలించలేనటువంటి పరిస్థితి. 14 సీట్లున్న పార్టీ ఎందుకు మేయర్ కాదు అని చెప్పేసి సాక్షాత్తు ఒక మంత్రి మాట్లాడినాడంటే దీన్ని ఏ విధంగా చూడాలో మరి అర్థం చేసుకోవాలి. 66 సీట్లు ఉన్నటువంటి పాలకవర్గంలో ఎక్స్ అఫీషియోతో కలిపి 69 సీట్లున్న పాలకవర్గంలో 14 సీట్లున్న పార్టీ ఎందుకు మేయర్ కాదు అని చెప్పి వారు మాట్లాడారంటే దాని వెనుక ఏ అర్థమైందనేది చెప్పి నేను నగర ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొత్త బిచ్చగాళ్ళు అని ఎందుకంటా ఉన్నా అంటే కొత్త బిచ్చగాళ్ళకు పొద్దు తెలియదు, కొత్త బిచ్చగాళ్ళకు ఎప్పుడు అడుక్కోవాలో తెలియదు. ఆ విధంగా రాజేందర్ రావు అనే కొత్త బిచ్చగాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎక్కడ పడితే అక్కడ ఎన్ని రకాల తిట్టినా కూడా, ఎన్ని రకాలుగా కూడా హెచ్చరించినా కూడా ఆయన బుద్ధి మారడం లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు కాబట్టి, ఏ రోజు కూడా ప్రజల మధ్యలో ఉన్న నాయకులు కాదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త బిచ్చగాన్ని కరీంనగర్ నగరంలో వదిలిపెట్టి ఈరోజు వాళ్ళ ఆత్మహత్యకు వాళ్ళే పాల్పడ్డారు. కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎలాగూ చేస్తూ ఉన్నారు. ప్రజలు చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళే ఈయన రూపంలో ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసుకున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను.